తొమ్మిదవ అధ్యాయం 21వ శ్లోకం నుండి 25 చూస్తున్నాం ఇవాళ. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రైధర్మమను ప్రపన్న గతాగతం కామ కామాలభంతే. విస్తృతమైన స్వర్గలోక భోగములను అనుభవించి పుణ్యము క్షీణించినంతనే వారు భూలోకమునకు తిరిగి వద్దు. ఈ విధముగా త్రివేదముల నియమానుసరణము ద్వారా ఇంద్రియ భోగమును వాంఛించువారు కేవలము జనన మరణంలోనే మరల పొందుతురు. సో ఇది స్పష్టంగా కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఎవరైతే ఇంద్రియ భోగం కోసం అంటే స్వర్గలోకం వెళదామని ఏదైనా వ్రతం, పూజలు, పునస్కారాలు ఇంక ఏవైనా కానీ అనేక రకాల యజ్ఞాలు ఇవన్నీ ఏది చేసి ఒకవేళ స్వర్గం వెళ్ళినా అది క్షీణించినంతనే, అంటే ఆ పుణ్యం ఏదైతే ఉందో అది మన బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ లాగా తగ్గిపోతూ ఉంటుంది మనం వాడుతున్న కొద్దీ. అంటే స్వర్గలోకంలో భోగం అనుభవిస్తున్న కొద్దీ మన పుణ్యం తగ్గిపోతూ ఉంటుంది. పుణ్యం సున్నా అవగానే మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అంటే మర్త్యలోకం అంటే ఇది భూమి, మర్త్య అంటే మృత్యువు, మట్టి, ఈ విధంగా మర్త్యలోకం అంటే కర్మభూమి, మృత్యులోకం అని. అంటే ఇక్కడ మృత్యులోకం అంటే మనది ఇక అన్ని లోకాలు చెప్పాలంటే భూలోకం కింద లోకాలు కూడా. మరి స్వర్గలోకానికి మృత్యులోకం అని ఎందుకు అనడం లేదు అంటే, మనతో పోల్చినట్లయితే స్వర్గలోక వాసులు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు జీవిస్తారు కనుక వాళ్ళని మర్త్యలోకం అని సాధారణంగా పిలవరు. అది కారణం. అంతేగాని అక్కడ ఉన్న ఇంద్రుడు చంద్రుడు ఏమి శాశ్వతం అని, వాళ్ళకి మృత్యువు లేదని కాదు. కాబట్టి ఇక్కడ మన ఏదైతే ముఖ్యంగా భూలోకం, భూమండలం ఇది కర్మభూమి అంటారు. ఇక్కడ కర్మ చేసుకొని పాపం గాని పుణ్యం గాని తయారు చేసుకొని మనం స్వర్గం గాని నరకం గాని వెళ్తాము. కనుక ఎవరైతే త్రివేదాలు, వేదాలని అనుసరించి నియమాలను అనుసరించి వేదాల్లో నియమాలను యజ్ఞాలను వ్రతం చేసి భోగించాలనుకునే వాళ్ళు జరిగేది ఏమిటి అంటే గతాగతం కామ లభంతే. గతాగతం అంటే రావడం పోవడం. ఏంటి రావడం పోవడం? జన్మ పొందడం, మరణించడం, శరీరం తీసుకోవడం, ఇంకొక శరీరాన్ని అది వదిలేసి మళ్ళీ వేరొక శరీరాన్ని తీసుకోవడం, ఇది జరుగుతూ ఉంటుంది. ఎవరికి ఇది మరణించడం ఇవన్నీ జరిగేది? మరణించడం, పుట్టడం ఇవన్నీ ఎవరికి జరుగుతుంటాయి? ఇక్కడ చెప్పేది ఏంటంటే కృష్ణుడు, ఎవరైతే భౌతిక కోరికలు ఉంటాయో, ఎవరికైతే భౌతిక కోరికలు ఉంటాయో అంటే ఏదైనా కావచ్చు, కృష్ణుడి యొక్క ఆనందం, శుద్ధ భక్తుల ఆనందం కోరుకోకుండా మిగతా ఏది కోరుకున్నా భౌతిక కోరిక. అలాంటి ఏ కోరిక ఉన్నా వాళ్ళు మళ్ళీ వస్తూ పుడుతూ మరణిస్తూ చనిపోతూ ఉండాలి అని ఇక్కడ కృష్ణుడు చెబుతున్నాడు. ఇంద్రియ భోగమును వాంఛించువారు కేవలం జననమరణం. ఇంద్రియ భోగం అంటే కృష్ణుడు మరియు శుద్ధ భక్తుల యొక్క ఆనందం కోసం కాకుండా చేసేదంతా ఇంద్రియ భోగం. అంటే చివరికి మనం ఒకవేళ భక్తులు అయినా జపం చేస్తున్నా మన ఆనందం కోసం కూడా కొన్ని చేస్తుంటాం, కృష్ణుడి కోసం కూడా కొన్ని చేస్తాం. అయితే మన ఆనందం కోసం చేసేది ఇంద్రియ భోగం. అంటే భక్తి లేదా అంటే భక్తి కూడా ఉంటుంది, మనం భక్తి కూడా చేస్తాం. కాబట్టి మన ఆనందాన్ని వదిలేసుకొని కేవలం కృష్ణుడి ఆనందం గురించే ఆలోచించేంత వరకు ఇక్కడ ఉండాల్సిందే, అంటే మళ్ళీ రావాల్సిందే. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, మనం భక్తి చేసాం కనుక మనం కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు స్వర్గలోకం వెళ్ళిపోతాం, మళ్ళీ అది పుణ్యం క్షీణించగానే ఇక్కడ వస్తాం. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది, మనం ఎప్పుడైతే భక్తి చేస్తూ ఉంటామో పూర్తిగా ఇది 100% భక్తి అవ్వదు, పుణ్యకార్యానికి కూడా పరిణమిస్తుంది మనం చేసేది భక్తి. ఎందుకని? మన ఇంద్రియ భోగం కూడా కోరుకుంటున్నాం కదా. కాబట్టి మన ఇది ఎప్పుడు పుణ్యకార్యంగా పరిణమిస్తుంది మనం చేసే భక్తి అంటే, మనం అనుకుంటాం భగవంతుడి భక్తి నామం ఇవన్నీ చేసి నేను రోజు భక్తి చేస్తున్నాను కదా, భగవంతుడు నా ఈ కోరిక చిన్న తీర్చొచ్చు కదా అని ఎప్పుడైతే మనం అనుకుంటాం ఈ క్షణంలో, అప్పుడు మనం చేసిన భక్తి పుణ్యకార్యంగా అవుతుంది. ఎందుకని? మనం మిగతా వాళ్ళ లాగానే వ్రతం ఏదో చేసి ఫలితాన్ని కోరుకుంటున్నాం, మనం కూడా కృష్ణుడి కోసం చేస్తాం. కానీ మనం కొన్నిసార్లు మనకి తెలియకుండానే మనం భక్తులం కనుక మాకు కూడా ఏదన్నా వస్తే బాగుండే అని అనుకుంటాం. చాలా మంది చూస్తాం మనం అలాంటి వాళ్ళు. అందరికీ చెప్పకపోవచ్చు మనం, ఎందుకంటే శుద్ధ భక్తులం కాదు కాబట్టి మనం భక్తి చేస్తున్నప్పటికీ మనం ఎప్పుడైతే భక్తి చేశాము కనుక నాకు భగవంతుడు ఒకటి ఇవ్వాలి లేదా ఇది చెయ్యాలి అన్న టైప్లో మనం ఏదైతే కోరుకుంటామో అప్పుడు ఏమవుతుంది,
మనం చేసే భక్తి కాస్త పుణ్యకార్యం అయిపోతుంది. ఎందుకంటే చాలా మందికి తెలియదు మరి పుణ్యకార్యం ఎలా అవుతుంది. అందుకే ప్రభుపాద ఏమన్నారు, చాలా మంది కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్న వాళ్ళు స్వర్గలోకం వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా కృష్ణుడి కోసమే, కృష్ణుడు ఆనందమే కావాలని మనం ఎవ్వరం చేయటం లేదు. కాబట్టి మనం ఇది చేస్తున్నాం కదా, కృష్ణుని ఆరోగ్యాన్ని కూడా కాపాడొచ్చు కదా, వెంటనే అది పుణ్యకార్యం అయిపోయింది. ఎందుకంటే మన శుద్ధ భక్తులు కానంత వరకు ఎంతో కొంత మనలో ఈ యొక్క పుణ్యకార్యం, పుణ్యం ఆశించే ప్రవృత్తి మనలో ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంకా పూర్తిగా భక్తుల సంగతే ఇలా ఉంటే, ఇక ఈ భక్తే లేకుండా కేవలం వ్రతాలు ఇవన్నీ చేసి ఇంద్రియ భోగం, ధనం కోసం లేదా సంపద కోసం, ధనం సంపద ఒకటే, లేదా సంతానం కోసం లేదా పదవి కోసం ఎవరైతే వ్రతాలు ఇవన్నీ చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, మరలా పుట్టడం మరణించడమే జరుగుతుంది అని ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. 22వ శ్లోకం, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది చాలా 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 ముఖ్యమైన శ్లోకం ఇది. కానీ ఎల్ఐసి వాడైతే వాడుకుంటాడు, ఇండియాలో భారతదేశం ఏంటి యోగక్షేమం వహామ్యం అని రాసుకుంటాడు. కానీ వాడేమి యోగక్షేమం చూస్తాడు, చనిపోయినాక డబ్బులు ఇస్తాడు మిగిలిన వాళ్ళకి, బతికున్న వాళ్ళకి, కొడుకులకి, కూతురులకి, ఇట్లాంటి వాళ్ళకి వాడు చేసేది అది ఎల్ఐసిలో, అంతకుమించి ఏం లేదు. లేదంటే పూర్తిగా డబ్బులు కట్టినాక ఆ వడ్డీ వేసి డబ్బులు ఇస్తాడు. కానీ యోగక్షేమం వాడెక్కడ చూసుకుంటాడు, చూసుకోడు. ఇక్కడ యోగక్షేమం అంటే అసలు అర్థమే సరిగ్గా తెలియదు వాళ్ళకి. యోగా అంటే ఏమిటి, ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు ఒకసారి అర్థం చూద్దాం. నా దివ్య రూపమును ధ్యానించు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమంలోను నేను వహించును, వారికి లేనివి సమకూర్చి ఉన్నవి రక్షించు. ఇక్కడ ఎవరిని రక్షిస్తా అన్నాడు, అనన్యాశ్చింతయంతో మాం, అన్యమైనది అనన్య ఇతరులైనది లేకుండా నన్ను మాత్రమే ఎవరైతే నా గురించి మాత్రమే చేసే వాళ్ళ యొక్క యోగక్షేమాలు. కాబట్టి ఇందులో మనం లేము, మనందరూ ఎవరు లేము ఇందులో. అంటే కృష్ణుడు చూసుకునేవాళ్ళు. ఎందుకని అనన్యంగా మనం ఎక్కడ చింతిస్తున్నాం కృష్ణుడిని, కాబట్టి మనం లేవు. మరి అయితే పూర్తిగా ఉండమంటే ఉంటాం. ఎందుకని మనం ఎంతైతే కృష్ణుడి గురించి ఆలోచిస్తామో అంత మన గురించి కూడా కృష్ణుడు ఆలోచిస్తాడు. ఆ విధంగా ఉంటాం. కానీ పూర్తిగా అయితే ఉండం ఆయన యొక్క లిస్టులో. పూర్తిగా ఆయన భారం అంటే పూర్తిగా ఎవరి భారాన్ని వహిస్తాడు, శ్రీల ప్రభుపాద, భక్తిసిద్ధాంత, షడ్గోస్వాములు, ఇంకా ఆ మార్గంలో వెళ్ళే సాధకులు ఎవరైనా, ప్రహ్లాదుడు, ధ్రువుడు, లేదా ఇప్పుడు ఎవరైనా మనలో కూడా ఆ విధంగా తయారయ్యే వాళ్ళ గురించి పూర్తిగా ఎలా అంటే ఇంకా వాళ్ళ యొక్క శ్వాస, వాళ్ళ ఆహారం అన్ని కృష్ణుడే చూసుకుంటాడు. వాళ్ళు ఎప్పుడు శ్వాస వదిలేయాలి, ఎప్పుడు ఆహారం వాళ్ళకి ఇవ్వాలి, అన్ని. ఇది ఎలాగంటే చాలా సరళం. దీన్ని అర్థం చేసుకోవడం యోగక్షేమం అంటే, ఒక తల్లి చిన్నపిల్లవాడికి ఏమీ చేయలేడు కదా, వాడు స్నానం కూడా చేయించలేడు. కాబట్టి అంత తల్లే స్నానం చేయించడం, భోజనం నోట్లో పెట్టడం, అలాగే అదే ఖచ్చితంగా అలాగే మన గురించి కూడా చూసుకుంటాడు ఎప్పుడు. ఇక కానీ మనం ఏం చేస్తాం, ఇప్పుడు ప్రచార ఉద్యమంలో ఉండి మనం డొనేషన్ తీసుకురావాలి, లేకపోతే మనం ఏం చేయలేము, లేదంటే నాకు నలుగురు లేకపోతే నేను ఎలా బతకగలను, లేదా నాకు అనుచరులు ఉండాలి, ఇలా అనుకుంటే చూసుకోడు కృష్ణుడు. ఎందుకని మనం భౌతిక దృష్టితో ఆలోచిస్తున్నాం, ధనమను, అనుచరులను, లేదా ఇంకేదో నేను గుడి కడితేనే, నాకు ఒక పదవి వస్తేనే, లేదా ఇలా ఉంటేనే నన్ను అందరూ గౌరవిస్తారు, ఇది కాదు. కృష్ణుడి యొక్క ఆనందం గురించి ఆలోచించాలి. ఇందులో కృష్ణుడి ఆనందం గురించి ఎక్కడ ఉంది, నేను గుడి కట్టాలి, నాకు పదవి రావాలి, నాకు డొనేషన్ ఉండాలి, నాకు అనుచరులు ఉండాలి, నాకు అది ఉండాలి. అందుకే చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, నా ధనం, నా జనం, నా సుందరి, ఇవన్నీ చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే అనన్యశ్చింతయంతో మాం, నిరంతరం కృష్ణుడి యొక్క ఆనందం గురించి, కృష్ణుడి యొక్క సేవ గురించి, ఆయన ఇంకా ఎలా సేవ చేయాలని ఎవరైతే ఆలోచిస్తారో తేషాం నిత్యాభియుక్తానం, వాళ్ళ యొక్క యోగక్షేమం. అంటే యోగ, క్షేమ 2 పదాలు. యోగం అంటే ఏంటి, భగవంతుడితో సంబంధం ఏర్పరిచే ప్రక్రియ, అది భక్తి. అంటే మనం ఏదైతే సాధన చేస్తున్నామో ఈ సాధనని, మనం భగవంతుడు చేసే సేవని, వీటన్నిటిని కృష్ణుడు కాపాడుతాడు. క్షేమం అంటే మన యొక్క భౌతిక ఆధ్యాత్మిక క్షేమాలు. కాకపోతే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, భౌతిక క్షేమం అనగానే ఎవరింట్లో అయినా ఎవరైనా మరణించగానే మరి భగవంతుడు భక్తి చేస్తున్నారు కదా, వీళ్ళింట్లో ఎందుకు మరణించారు, వాళ్ళు ఎందుకు ముందలే మరణించారు, లేదా వాళ్ళకి ఎందుకు ఇలా ఇబ్బందులు వచ్చాయి, ఇది సాధారణంగా అందరూ అడుగుతుంటారు. భక్తులైతే వెంటనే ఆగిపోవాలనేది ఏం లేదు. మన కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఎప్పుడు అవుతుంది, మనం పూర్తిగా కృష్ణుడికి శరణాగతి పొందిన రోజున మన కర్మ ఆగిపోతుంది. కానీ మనం ఇప్పుడు పొందామా, పూర్తిగా పొందలేదు. కాబట్టి మన కర్మ ఆగుతుందా,
ఆగదు. కాబట్టి మనకి రోగాలు వస్తాయా? వస్తాయి. కాబట్టి మనకి ఆపదలు వస్తాయా? వస్తాయి. కరువు కాటకాలు వస్తాయా? మనకు కూడా వస్తాయి. ఎందుకంటే శుద్ధ భక్తులు కాలేదు కాబట్టి. కానీ భక్తి చేస్తున్నాం కనుక ఏమవుతుంది, అందరికి ఏమి దొరకపోతే మనకు ఒక ముద్ద అయినా దొరుకుతుంది. ఎందుకని? కృష్ణుడి వైపు మనం కొంచెం తిరిగి ఉన్నాం కాబట్టి. అందరూ 2 రోజుల్లో మరణిస్తే మనం ఒక 5 రోజులు మరణిస్తాం, కొంచెం కృష్ణుడి వైపు ఉన్నాం కాబట్టి. అదే కృష్ణుడి మీద పూర్తిగా ఆధారపడిన వాడు అసలు ఏం ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు ఉంటాయి వాళ్ళకి, ఎంత కరువు వచ్చినా ఎన్ని జరిగినా కూడా. కానీ మనం అలా లేం కాబట్టి మన యొక్క శ్రద్ధని బట్టి కృష్ణుడు మనం ఇప్పుడు 9వ అధ్యాయంలో ఉన్నాం. 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఏ యథామాం ప్రపద్యతే తాం తదైవ భజామి. ఎవరు నన్ను ఏ విధంగా శరణాగతి పొందితే, ఎంత పొందితే అంత. కాబట్టి ఇందులో కూడా లెక్కలు ఉన్నాయి, కృష్ణుడి దగ్గర కూడా లెక్కలు ఉన్నాయి. నువ్వు 20% పొందావా, నేను 20% చూస్తాను. ఇదేంటి వ్యాపారస్తుడే ఏంటి కృష్ణుడు? అలా ఏమీ లేదు. ఎందుకంటే మన శ్రద్ధని బట్టే. ఇది ప్రేమ. ప్రేమ అంటే అవతల మనం ఎలాగ ఉంటే మనం కూడా అలాగే స్పందిస్తాడు. ఎందుకని? అది కృష్ణుడు అలా ఎందుకు చేస్తాడు? ఎక్కువ ప్రేమించవచ్చు కానీ చూపించడు. ప్రేమ మన మీద 100% ఉంది, కానీ చూపించేది 20. ఎందుకని? మనం ఒకేసారి 100% చూపిస్తే 20% మనం ఆయన పట్ల ప్రేమ ఉంది కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి పారిపోయి వచ్చేస్తాం ఇక్కడ. ఎందుకంటే ఇంకా కోరికలు మిగిలిపోయి ఉన్నాయి కదా మనకి. కాబట్టి అది తీర్చుకోవడానికి మళ్ళీ ఇక్కడికి పరిగెత్తాం కదా. కాబట్టి ఆయన చేయడం అనమాట. ఓహో, వీడు ఇంకా ఉంది కాబట్టి వీడికి పూర్తిగా నా మీద శ్రద్ధ వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. అందుకే ఆచార్యులు అంటున్నారు, రక్షాపేక్షాం ప్రతీక్షతే. ఎప్పుడు రక్షించు అని జీవుడు ప్రార్థిస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. నాయన నువ్వు తప్ప నాకు దిక్కు లేదు. దానికి మంచి ఉదాహరణ ద్రౌపది. పూర్తిగా ఆమె చీర కాపాడుకోవడానికి, మీరు పెద్దోళ్ళు కదా, మీరు సిగ్గు లేదా నన్ను కాపాడరా అని, లేదా అందరిని అన్నప్పుడు గోవిందుడు ఇవ్వలేదు చీర. ఎప్పుడైతే ఇక గోవిందా నువ్వు తప్ప దిక్కు లేదు నాకు, ఇంకా నీ ఇష్టం నువ్వే అంటే అప్పుడు చీర ఇచ్చాడు కృష్ణుడు. అదేవిధంగా ఇక్కడ మనం ఏంటి, ఎవరి యోగక్షేమాలు అన్ని ఆధ్యాత్మికంగా, భౌతికంగా, ఆహారం దగ్గర నుంచి, శ్వాస దగ్గర నుంచి, వాళ్ళకి కావాల్సిన బట్టలు, అన్ని, తిండి, ప్రదేశం, వసతి మొత్తం చూసుకునేది ఎప్పుడు? మనం పూర్తిగా అనన్య చింతయంతో మాం ఏ జనో పర్యుపాసతే. ఇక కృష్ణుడు తప్ప ఇక నాకు ఏమీ లోకం కాదు, ఎవరు వచ్చినా ఏంటి. ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు, ఏమండి మీరు అన్ని వదిలేసి, ఉద్యోగం వదిలేసి బ్రహ్మచర్యులు అయిపోయారు, మీ ఆహారం ఎలాగా, మీ తిండి ఎలాగా, ఎవరు చూస్తారు అంటే కృష్ణుడే చూస్తాడు. ఎందుకని? పూర్తిగా కృష్ణుడి మీద ఆధారపడి ప్రచారం చేస్తూ జీవితాన్ని భగవంతుడికి అంకితం చేద్దామని అనుకున్నారు కాబట్టి వాళ్ళకి అంత చేసిన వాడికి ఆహారం ఇవ్వడా, బట్టలు ఇవ్వడా, ఏది చెయ్యని వాళ్ళకి, అంటే ఇంద్రియ భోగులకి ప్రపంచంలో అన్ని లభిస్తున్నాయి కదా. మరి అందరికీ ఏ భక్తి లేని వాడికి ఆహారం ఉంది, ఇంకా మాంసం అన్ని తినేస్తున్నారు, ఏదంటే అది భోగాలు ఉన్నాయి. అసలు ఆ భగవంతుడే కావాలనుకునే వాడికి ఇంకెందుకు ఇవ్వడు? ఇస్తాడు. కానీ ఆ నమ్మకం అందరికీ రాదు. అక్కడే సమస్య అంతా. ఆ నమ్మకం సామాన్యులకు అసలే ఉండదు. అది ఎలా అంటే, ఆ నమ్మకం భక్తుల్లో ఎలా కలుగుతుంది అనేది వాళ్ళకి ఆశ్చర్యం అనమాట. ఏంటి వీళ్ళు ఎలా ఉంటున్నారు, అన్ని వదిలేసి కృష్ణుడే చూసుకుంటారంట, రోజు జపం అంట, పొద్దునే లెగవడం, ఇదేంటి ఎలా సాధ్యం, సంపాదనే లేదే వీళ్ళకి, అన్ని జరుగుతున్నాయి అని. ప్రభుపాద ఉన్న సమయంలో కూడా చాలా మంది అనేవారు ఎలా జరుగుతుందంట. అంటే కృష్ణుడు ఆ విధంగా చూసుకుంటాడు. ఆ విశ్వాసం చేత, ఇది కేవలం గుడ్డి విశ్వాసం కాదు, కృష్ణుడు మాట ఇచ్చాడు కనుక ఎవరైతే ఆ విధంగా భక్తి చేస్తారో వాళ్ళకి సదుపాయాలు వస్తాయి. 23 ఏప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంత్య విధి పూర్వకం. ఓ కౌంతేయ, అన్ని దేవతలకు భక్తులైన వారిని శ్రద్ధతో పూజించువారు, భక్తులై వారిని శ్రద్ధతో పూజించేవారు వాస్తవమునకు అవిధి పూర్వకంగా నన్నే పూజిస్తున్నారు. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? అన్య దేవత అనే పదం చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఇతరులు అంటున్నాడు. అంటే కృష్ణుడు వేరు, దేవతలు వేరు అనేది స్పష్టంగా ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఎందుకంటే చాలా మంది మాయావాదులు అందరూ ఒకటే, అందరూ ఒకటైతే ఇతర దేవతలు అనేది అర్థమే లేదు కదా. దేవతలను పూజించేవాళ్ళు కూడా నన్నే పూజించినట్లు అని చెప్పేస్తాడు కదా కృష్ణుడు. అన్య దేవత అంటే ఇతరులు, అన్య అంటే వేరే అని కూడా, అన్యమైనది అంటే వేరేది అని. అంటే కృష్ణుడు కాక వేరేది ఏదో ఉంది. ఏంటది వేరేది? ఇతర జీవులు, ఇతర దేవతలు.
ఏపి అన్య దేవతా భక్త్య, అన్య దేవతల యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇతర దేవతల పట్ల శ్రద్ధతో వాళ్ళకి శ్రద్ధను కూడా నేనే ఇస్తాను తర్వాత చెప్తుంటాడు వాళ్ళకి కూడా. ఇంకా ఆ శ్రద్ధతో పూజించే వారు ఏం చేస్తారు అంటే, ఉదాహరణకి ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, శివుడు, దుర్గా, వినాయకుడు ఇత్యాదిగా గల దేవతలందరినీ పూజించే వాళ్ళు విధిపూర్వకం కాదు, అవిధిపూర్వకంగా అంటే పరోక్షంగా కృష్ణుని ఆరాధిస్తున్నట్లు. ఎందుకని? జీవులందరూ కూడా మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన గనుక, జీవులందరూ కృష్ణుని అంశలు గనుక, ఈ దేవతలు కూడా కృష్ణుని అంశలే గనుక, కాబట్టి ఎవరైతే దేవతలను ఆరాధిస్తున్నారో వాళ్ళు పరోక్షంగా విధిపూర్వకంగా చేసేది కృష్ణుని ఆనందపరుస్తుంది, అవిధిపూర్వకంగా చేసేది కృష్ణుని ఆనందపరచదు. ఉదాహరణకి మనకి తండ్రి ఉన్నాడు, తండ్రి కింద చాలా మంది సేవకులు ఉన్నారు. మనం ఆ సేవకుడితో సంబంధం పెట్టుకొని ఆ సేవకుడి దగ్గర ఏదో తండ్రి ఏం చేస్తున్నాడు, మన తండ్రి ఒక పెద్ద మహారాజు కింద ఉన్న సేవకులు చాలా మంది ఉంటారు, భటులు, రక్షక భటులు, మంత్రులు. వీళ్ళందరికీ తండ్రి చాలా ధనం ఇస్తూ ఉంటాడు ప్రతి నెల, ప్రతిరోజు. మనం ఏం చేస్తున్నాం, ఒక మంత్రితో సంబంధం పెట్టుకొని, తండ్రి కింద మహారాజు కింద ఉన్న మంత్రి, అతనికి కూడా లక్షలు వస్తుంటాయి, అతనితో సంబంధం పెట్టుకొని మనం ఒక నెలకు 1000-2000 తీసుకుంటున్నాం ఆయన దగ్గర, ఆయన ఇస్తున్నాడు. ఇలా తీసుకోవడం భగవంతుడి మహారాజుకి ఆనందం కాదు. నేరుగా మహారాజు దగ్గరే ఉండి కావాల్సింది అడిగి కావాల్సింది తీసుకోవచ్చు, అది ఆనందం. ఎందుకని? కొడుకు నేను ఇస్తున్నానని ఒక ఆనందం. కానీ అలా కాకుండా మంత్రో, ఇంకెవరో బంటురోతో, ఇంకెవరో సేవకుడి దగ్గర మనం వెళ్ళి తీసుకోవడం ఎలా ఉంటుంది? ఇది కూడా అలాంటిది. ఇతర దేవతలను ఆరాధించడం అంటే ఇంద్ర, చంద్ర, వరుణ, శివ, దుర్గ వీళ్ళందరినీ ఆరాధించి మన కోరికలు తీర్చుకోవడం అనేది. అయినా ఇంకొకటి ఏంటంటే, కోరికల కోసం మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్తే ఆనందం ఉండదు ఆయనకి. ఎందుకని? అసలు నేనే నీకు అంకితం అవుతాను, నువ్వు నన్ను సేవిస్తే, నన్ను ప్రేమిస్తే నేనే నీకు అన్నీ చేస్తాను నేరుగా, కానీ నువ్వు తుచ్చమైనటువంటి భౌతికమైన సంతానమో లేదా ఐశ్వర్యం ఏదో కోరుకుంటున్నావు అని అంటాడు. కానీ మనం చేసేది అదే చివరికి. అందుకని ఇప్పుడు తిరుపతి వెళ్ళి ఆయన బాలాజీ అంటే కృష్ణుడే, అక్కడికి వెళ్ళి అందరూ ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఇంకోడు మళ్ళీ భౌతిక కోరికలు. కాబట్టి ఎవరైతే దేవతలను ఆరాధిస్తున్నారో వాళ్ళు విధిపూర్వకం కాకుండా అవిధిపూర్వకంగా, అంటే కృష్ణుడికి ఆనందాన్ని ఇవ్వదు. సరే పర్వాలేదు, ఎవరో ఒకళ్ళు నాతో కాకపోయినా నా సేవకుల దగ్గరికి వచ్చాడు, కనీసం కనపడుతున్నాడు, వీడు బతికి బాగానే ఉన్నాడు, అంతవరకు ఆనందం తప్ప మిగతా ఏం లేదు. ఎందుకంటే ఆ విధానంలో, ఆ సిస్టంలో, ఏదైతే రాజ దర్బార్ ఆ సిస్టంలోనే ఉన్నాడుగా, అక్కడికే వెళ్ళేదో అడుగుతున్నాడుగా, బయటకు పూర్తిగా వెళ్ళిపోకుండా. అది తప్ప మిగతా అక్కడ ఏం గొప్పతనం లేదు వాళ్ళది. 24 అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చ. నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయ్యున్నాను, కావున నా వాస్తవమైన దివ్య స్వభావమును గుర్తింపలేని వారు పతనము చెందుదురు. కాబట్టి ఎవరైతే ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు, నేనే యజ్ఞాలన్నిటికీ భోక్తని, ప్రభువుని, అది గుర్తించకపోయినట్లయితే వాళ్ళు పతనము చెందుతారు. ఏ విధంగా పతనం చెందుతారు? ఇక్కడ కృష్ణుని శపించడం లేదు, నన్ను ఆశ్రయించకపోతే నువ్వు నాశనం అవుతావు అనడం లేదు. కేవలం కృష్ణుని గుర్తించకపోవడం వలన, వాళ్ళు భగవంతుని గురించి తెలుసుకోకపోవడం వలన వాళ్ళు భౌతిక కోరికలు కోరుతూనే ఉంటారు. ఎప్పుడైతే కృష్ణునే దేవాదేవుడు, కృష్ణుని ప్రేమ ఉంది, దాన్ని పొందడానికి నామం చేయొచ్చు అని తెలుసుకోనంత వరకు భౌతిక కోరికలు కోరుతారు. భౌతిక కోరికలు కోరినప్పుడు మనం భౌతిక ఇంద్రియ భోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఏదో తప్పిదాలు చేస్తూనే ఉంటాం, పాపం చేస్తూనే ఉంటాం, పుణ్యం వస్తుంది, మళ్ళీ పతనం అవుతూనే ఉంటాం. పుణ్యం వస్తే స్వర్గం వెళ్తాం, స్వర్గలోకం అయిపోయినాక ఇప్పుడే చదివాం ఏమని, స్వర్గలోకంలో మన పుణ్యం క్షీణించిన వెంటనే మళ్ళీ మర్తిలోకం విషంతి, కాబట్టి మళ్ళీ పడిపోతాం. కాబట్టి ఆ విధంగా కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు పతనం అవుతాడు. అంతేగాని నువ్వు నన్ను గుర్తించలేదు కాబట్టి నువ్వు నాశనం అయిపోతావు అని కృష్ణుడు ఏమాత్రం మనల్ని శపించలేదు. అంటే చాలా మంది ఈ క్రైస్తవులు వీళ్ళందరూ మూర్ఖులు, ఆ వెధవలు చెప్తున్నట్లుగా నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించకపోతే నాశనం, నువ్వు నరకమే, నిన్ను కాల్ చేయడమే నీకు శాశ్వత నరకం, అక్కడ వేపేస్తారు నిన్ను, రెడీగా ఉంది, నువ్వు యేసుక్రీస్తుని నా మతం అంగీకరించాలి. ఇంకా ఈ ముస్లింలు ఉన్నారు, వాళ్ళు ఇక పెద్ద దరిద్రులు అన్నమాట. ఎందుకనంటే వాళ్ళు మా అల్లాని కానీ నమ్మకపోతే మీరంతా వేస్ట్, మీరు కాఫీర్లు, మీరు పాపులు, మిమ్మల్ని అంటే వాళ్ళు అల్లాని నమ్మని వాళ్ళని చంపినా కూడా ఏం కాదంట వాళ్ళకి, అంత దరిద్రులు వాళ్ళు చెప్పాలంటే. అంటే అల్లాని నమ్మకపోతే ఇక వాడిని చంపినా
వాళ్ళని అంటే ఆ స్త్రీలతోటి వ్యభిచరించిన మైథునం చేసిన వాళ్ళకి ఏ పాపం అంటదంట. ఇది ఎంత దారుణమైంది అసలు అది ఉన్మాదం, పిచ్చి, వెర్రితనం, ఇంకా చెప్పాలంటే రాక్షసులు వీళ్ళు చెప్పాలి. కాబట్టి అటువంటి రాక్షస పైశాచిక స్వభావం కృష్ణుడిలో ఏమాత్రం లేదు. గుర్తించకపోతే, ఆయన తెలుసుకోకపోతే మనమే లోకం అంతా తిరుగుతూ మళ్ళీ మరణిస్తూ మళ్ళీ పుడుతూ కష్టాలు పడతామని ఇక్కడ మనకి హెచ్చరిస్తున్నాడు తప్ప వేరే ఏం కాదు. 25 యాంతి దేవ వ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపిమాం. దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు, పితృదేవతలను పూజించేవారు పితృదేవతలను చేరగా, భూత ప్రేతములను పూజించేవారు వాని అందే జన్మింతురు, కానీ నన్ను పూజించేవారు నాతోనే నివసింతురు. ఇక్కడ ఏమంటున్నాడు, ఎవరిని పూజిస్తే ఆ లోకాలకి మనం వెళ్తాము, వాళ్ళలో కలుస్తాము, వాళ్ళ స్వభావాలు వస్తాయి. ఇది ముఖ్యం. ఉదాహరణకి దేవతల్ని పూజించే వాళ్ళు, నిజానికి దేవతల్ని పూజించే వాళ్ళు నియమాలతో కూడి దేవతల్ని పూజిస్తే దేవత స్వభావాలు వస్తాయి. ఏంటి? దేవతలు సాత్వికంగా ఉంటారు. నిజానికి దేవతల్ని ఆరాధించేటప్పుడు ఉల్లి వెల్లుల్లి కూడా ఇవన్నీ కూడా వాడకూడదు. వాళ్ళకి నివేదించేటప్పుడు సాత్వికంగానే ఉండాలి. కాబట్టి సాత్విక స్వభావాలు, ఉదయం లేకపోవడం, ఇవన్నీ కూడా దేవతలను ఆరాధించినా కూడా ఉదయం చేయాలి, వ్రతం ఉంటుంది, సాత్వికంగా ఉండాలి, ఉపవాసాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సాత్విక స్వభావాలు వస్తాయి దేవతలను పూజించేవాళ్ళు. కాబట్టి పూజించిన తర్వాత దేవతల లోకాలకి వెళ్తారు. పితృదేవతలను పూజించే వాళ్ళు పితృదేవతల లోకాలకి ఆ స్వభావాలు వాళ్ళలాగా వాళ్ళ నుంచి వరాలు కానీ ఇవన్నీ కూడా పొందొచ్చు. అదే విధంగా ఇంకా భూత ప్రేతాలని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళకు కూడా అటువంటి స్వభావాలు, వాళ్ళతో కలగడం, అంతా పైశాచిక స్వభావాలు, ఇతరుల్ని శపించడం, ఇతరుల్ని కష్టపెట్టడం, నోటి మీద వెళ్ళి ఇతరులను కష్టపెట్టడం, ఇవన్నీ కూడా భూత ప్రేతాలు చేసే పని. కాబట్టి వాళ్ళు కూడా ఆ భూత ప్రేతాల్లోనే జన్మిస్తారు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. కానీ ఎవరైతే నన్ను పూజిస్తారో, కృష్ణుని పూజిస్తారో, వాళ్ళు నాతోనే ఉంటారు. కృష్ణుడు ఎక్కడున్నాడు? కృష్ణుడు అన్ని చోట్ల ఉన్నాడు. ప్రత్యేకంగా తన యొక్క ఇళ్ళైన గోలోకం, వైకుంఠం కూడా ఉంది. కనుక మనం కూడా ఆయనతో ఉంటామంటే ఆయన యొక్క ఇంట్లో గోలోకంలో లేదా వైకుంఠంలో ఉంటాము. కాబట్టి ఇది కూడా ముఖ్యమైనది. అందుకే ఇక్కడ ఎందుకు ముఖ్యమైనది ఈ శ్లోకం అంటే, చాలా మంది చెప్తున్నట్లు నువ్వు ఎవరిని పూజించినా ఆకాశాత్ పతితం తోయం సాగరం అధిగచ్చతి సర్వదేవ నమస్కారం కేశవం అధిగచ్చతి అని చెప్తారు. అంటే నువ్వు ఎవరికి నమస్కారం చేసినా కేశవుడికి వెళ్ళిపోతుందంట. అది కేవలం మూర్ఖత్వం. అలా చేస్తే ఎలా వెళ్తుంది? నువ్వు తెలుసుకోవాలి. భక్తులు కూడా చేస్తారు వినాయకుడికి లేదా శివుడికి. మనం ఎప్పుడైనా వెళ్తే మనం చేస్తాం వాళ్ళకి. కానీ మనకి తెలుసు వీళ్ళందరికి కూడా మూలం నాథుడు, కృష్ణుడు, నారాయణుడు. కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, శివుడు, వినాయకుడు, దుర్గా, వీళ్ళు కృష్ణుడు అంతా ఒకటే అని. ఎలా అవుతుంది? తండ్రి పరివారం, తండ్రి సేవకులు ఇద్దరు ఒకటే అవుతారా? రాజు సేవకులు ఒకటే అవుతారా? అలా సృష్టి క్రమం ఉంది. మనం ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఒక క్రమం ఉంటుంది, ఒక నాయకుడు ఉంటాడు ఎక్కడైనా. అదేవిధంగా భగవంతుడి సృష్టిలో కూడా మూల నాయకుడు కృష్ణుడు. అంతేగాని వీళ్ళ పైత్యం కొద్దీ అంతా ఒకటే, ఏదైనా ఒకటే, ఎవరైనా దేవుడే అనేది అది కేవలం వెరితనం అనేది, పిచ్చితనం అని మధ్వాచార్య, రామాచార్య, అందరు ఆచార్యులు చెప్పారు. మరి అది శంకరాచార్య అటువంటి దాన్ని, అంటే అంతా ఒకటే అనే వాదాన్ని ఎందుకు ఇచ్చారంటే, విష్ణువు కృష్ణుడి యొక్క ఆదేశం మేరకు అటువంటి వాళ్ళు అజ్ఞానంతో ఉండాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కనుక వాళ్ళ కోసం ఒక వాదం కావాలి కాబట్టి శంకరాచార్య ఇచ్చారు. కానీ శంకరాచార్య స్వయంగా ఏమి ఆ వాదాన్ని పట్టుకొని ఏమి ఆయన సాధన చేయట్లేదు. ఆయన ఏమి దానికి సంబంధించిన వ్యక్తి ఏం కాదు. అది కేవలం ఆయన పాత్ర పోషించడం కోసం, అది ఇవ్వడం కోసం వచ్చారు, ఇచ్చారు, వెళ్ళిపోయారు అంతే. పోస్ట్ మ్యాన్ ఉంటాడు, ఉత్తరంలో ఉన్న విషయానికి ఆ పోస్ట్ మ్యాన్కి సంబంధమే ఉండదు. మరి అయితే ఇక్కడ నేరుగా ఆయన నోటితోనే చెప్పారే శంకరాచార్య, చెప్పమన్నారు కాబట్టి చెప్పారు. మరి ఏ విధంగా అయితే యుధిష్ఠిరుడు చెప్పాడు కదా, అశ్వత్థామాత ఎవరు చెప్పమన్నారు? కృష్ణుడే చెప్పమన్నారు కాబట్టి చెప్పాడు. మరి ఈ విషయాన్ని మరి శంకరాచార్య అలా ఎందుకు చేస్తారు? మీరు కల్పించారు, విష్ణువు ఎక్కడ చెప్పారు, ఆ పద్మ పురాణంలో ఎక్కడ, ఇవన్నీ లేవు, ఇదంతా మీ వైష్ణవులు కల్పితం. ఇంకా అలా అనుకుంటే ఎవరేం చెప్పేది ఏం లేదు, మనమేం చేయలేము. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే నచ్చదో దాన్ని తీసేయమంటారు ఈ అద్వైతులు, ఈ మాయావాదులు. కాబట్టి తీసేస్తే ఇక మిగిలేది ఏముండదు. కనుక ఏంటంటే భగవంతుడికి ఏదైతే నేరుగా భగవంతుడికి ఇచ్చింది నేరుగా చేరుతుంది. అవిధిపూర్వకమని క్రింద శ్లోకంలో మనం చూసాం. దేవతలను ఆరాధించే వాళ్ళు అవిధిపూర్వకంగా చేస్తున్నారు, అది నాకు ఆనందాన్ని ఇవ్వదని స్పష్టంగా కృష్ణుడు చెప్పిన
వాళ్ళకి మాత్రం ఇవన్నీ పట్టవు. ఎందుకంటే అద్వైతమే కావాలి, అంతా ఒకటే అంతా ఒకటే. కేవలం ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే ఈ అద్వైతం అనేది అహంకారాన్ని సంతృప్తి పరచుకోవడం. ఏంటది అంటే నేను పరతత్వం ఒకటే, ఆ దేవుడు అది అంతా ఒకటే అనే అహంకారాన్ని తృప్తిపరచుకోవడం. ఇక్కడ దాసుడు ఎప్పుడైతే నేను దాసుడిని అని మనం అంగీకరిస్తాం, అప్పుడు ఈ అహంకారం ఉండదు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు దాసుడు అయినప్పుడు మన గురువు చెప్పింది మనం వినాల్సిందే, కృష్ణుడు చెప్పింది చేయాల్సింది. అంతేగాని నేను నువ్వు ఒకటే అని ఒకే సీట్లో పక్క పక్కన అంతా ఒకటే, నేను ఏదైనా చేయొచ్చు, నేనే పరతత్వం అయిపోయానని ఇవన్నీ చల్లవు అక్కడ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే అడగచ్చు. మనము ఇప్పుడు భగవంతుని మనము భౌతిక కోరికలు కోరకూడదు అన్నారు కదా, మనకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఒక్క నిమిషం కోరకూడదని నేను చెప్పలేదు, కోరొచ్చు. మనకి శుద్ధ భక్తి మాత్రమే, భక్తి కావాలి, కృష్ణ ప్రేమ కావాలంటే కోరకూడదు. కృష్ణ ప్రేమ నాకు అవసరం లేదంటే కోరుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ ఇబ్బంది నుంచి గట్టెక్కించమని అడగచ్చు కదా, దాంట్లో తప్పలేదు కదా. మీకు శుద్ధ భక్తి కావాలా? కావాలంటే అడగకూడదు, అడగకూడదు, కావాలన్న వాళ్ళు అడగకూడదు. ఇందాక స్వర్గలోకాలకు వెళ్ళినప్పుడు కొన్ని లక్షల సంవత్సరాలు ఉన్నారు కదా, లక్షల సంవత్సరాలు భూమి మీద ఉన్న లక్షల సంవత్సరాలు, లేకపోతే స్వర్గలోకంలో భూమి మీద ఉన్న లక్షల సంవత్సరాలు? మన దృష్టిలో అవి లక్షలు అవుతాయి, వాళ్ళ దృష్టిలో అది వేలు వందలే అవుతాయి. ఓకే, అదే డౌట్ వచ్చింది. ఓకే, ఇంకా శుద్ధ భక్తి మనకు కావాలంటే మనం భౌతికమైన అంటే మన ఆరోగ్యం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, తర్వాత మన కుటుంబ సమస్యలు లాంటివి ఏమన్నా కూడా మనం అడగకూడదు అని చెప్పి అన్నారు. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అందరూ ఆ స్థాయిలో ఒక నిమిషం, ఒక చిన్న కరెక్షన్ ఇక్కడ. అడగకూడదు అనే కంటే శుద్ధ భక్తి కావాలనుకుంటే అడగరు అసలు. అంటే ఇప్పుడు జనరల్ గా నా దగ్గర యాక్చువల్ కొంచెం బ్యాండ్ విత్ ప్రాబ్లం ఉంటుంది, ఓకే, నెట్వర్క్ అది. అంటే అంటే మామూలుగా నేను సహజంగా ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా భక్తిలో మనం స్టార్ట్ చేసినప్పుడు అందరం ఆ స్థాయికి ఫస్ట్ అంటే రకరకాల స్థాయిల్లో ఉంటాము. కొందరు చాలా సంవత్సరాలు కూడా ఒకే స్థాయిలో ఉండడానికి కూడా ఉంది, అవకాశం ఉంది, ఉంటారు కూడా. అయితే ఇప్పుడు అలా మనకు అనిపిస్తూ ఉంటుంది, మనకి శుద్ధ భక్తులు కావాలనే కోరిక ఉంటుంది. కానీ మనం భౌతికంగా ఉన్న పరిస్థితులు, వాటిని ఎదుర్కొనే మీరు శక్తి లేకుండా ఉంటది అన్నమాట. దానివల్ల అటు భౌతికంగా సక్రమంగా లేకుండా ఎంతో తీవ్రమైన అంటే మానసికంగా తీవ్రమైన ఆకాంక్ష ఉన్నా కూడా శుద్ధ భక్తి కావాలని చేయలేకుండా ఉన్న సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇక్కడ వాడికి శుద్ధ భక్తి కావాలని కోరుకున్నాడు కానీ దానికి అర్హత కూడా ఉండాలి. అర్హత అంటే ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడానికి వాడు సిద్ధంగా లేడని అర్థం. ఎందుకని మనం ఎన్నైనా చెప్పొచ్చు, కావాలని కోరిక అయితే ఉంది కానీ మనకి కుదరట్లేదు అంటే అర్థం ఏంటంటే మనం ఆ ప్రయత్నం చేయడం లేదని అర్థం. ఆ ప్రయత్నం చేయాలంటే మనకి భౌతిక కోరికలు, భౌతిక విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకోవాలి క్రమక్రమంగా. ఇది జరగాలి. ఇది జరగనప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏ స్థాయిలో చేయగలరో ఆ స్థాయిలో చేయడం. అంటే వీలైతే భగవంతుని అడుగుతూ, కోరికలు కోరుతూ భక్తి చేయడమే, వేరేదేం లేదు ఇంకా. ఎందుకంటే పూర్తిగా సందిగ్ధంలో ఉండి ఇది అడగకూడదు కాబట్టి అడగకుండా ఉండడం, కానీ వాటి పట్ల వ్యామోహం, ఆసక్తి తొలగకుండా ఉండడం, దానివల్ల ఏం ఉపయోగం? నేను మనసులో ఎలాగో అనుకుంటున్నాను, కానీ భగవంతుడు కృష్ణుడికి తెలిసేది నేను మనసులో అనుకున్న వెంటనే అది కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక దాన్ని కోరుకోవడమే అంతే ఇంకా. కాబట్టి నా స్థితి ఇది అని తెలుసుకోవాలి. ఈ స్థితి ఇవన్నీ కూడా మనకి తెలియాలంటే అందుకే ఆచార్యుడు, ఆధ్యాత్మిక గురువు మనకు కావాలి. ఆయనతో మన పరిస్థితి చెప్తే మన పరిస్థితి ఏంటి, మన స్థాయి ఏంటి చెప్పి మనకు తగ్గట్టుగా ఏం చేయాలనే చెప్తారు. ఎందుకంటే ఆధ్యాత్మిక ఆచార్యులు ప్రతి జీవిని కూడా క్రమక్రమంగా ఉద్ధరిస్తారు. ఎందుకంటే అందరూ ఒక రోజులో శుద్ధ భక్తులు అయిపోలేరు. ఆచార్యులు కూడా అలా చేయరు. మనం శుద్ధ భక్తులు ఒక రోజులోనో లేదా 2 ఏళ్లలోనో అందరినీ ఒక కోర్సులు ఏమి లేవు ఇక్కడ. కాబట్టి మన స్థాయికి తగ్గట్టుగా మనం మన ఆధ్యాత్మిక గురువుతో చర్చించి మన స్థాయికి తగ్గట్టు, అర్హతకు తగ్గట్టు మనం ఉండాలి భక్తిలో. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అడిగిన ప్రశ్న భాగవతంలో ప్రభుపాద కొన్ని చోట్ల రాస్తారు ఏమని, గృహస్థులు కొన్ని కోరుకుంటుంటారు అని. అది తప్పేమీ కాదు, తప్పేమీ లేదు. భగవంతుని కోరుకోవడంలో తప్పేమీ లేదు, ఎవరైనా కోరుకోవచ్చు. కాకపోతే శుద్ధ భక్తి కావాలనుకునే వాళ్ళు అడగరవి అని చెప్తున్నారు. వాళ్ళు కోరుకోరు నా భౌతిక కష్టాలు తీర్చమని కానీ, నాకు అది ఇవ్వమని కానీ, ఇది ఇవ్వమని కానీ. లేదా ఉదాహరణకి భక్తులే ఉన్నారు, చాలా బాగా భక్తి చేస్తారు, కానీ వాళ్ళకి సంతానం లేదు.
కనుక అటువంటి భక్తులు నాకు సంతానం ఇవ్వమని భగవంతుడిని కోరరు. భగవంతుడు ఇస్తే తీసుకుంటారు, లేదంటే లేదు. అది ఆయన ఇష్టం, ఆయనకే వదిలేస్తారు. వీళ్ళు భార్యాభర్తలు సంతానం కావాలి గృహస్థులు కాబట్టి ప్రయత్నిస్తారు సంతానం కోసం, వస్తే వచ్చింది లేదంటే. కానీ అలాని ఈ సంతానం లేదు కాబట్టి నేను జపం తగ్గిస్తాను, లేదా నియమాలు పాటించను, నేను సంతానం ఇవ్వలేదు కాబట్టి భగవంతుడి నాకు కోపం పడదు, కృష్ణుడు ఇలా ఎందుకు చేశాడు, ఇలాంటివి ఏమీ మాట్లాడరు. అది సంతానం కావచ్చు, లేదా భౌతికమైన ఏ విషయమైనా, ధనం, ఐశ్వర్యం ఏదైనా కావచ్చు. మరి ఆ స్థాయికి మనం వెళ్ళాలంటే అది అంత తేలికైంది కాదు. ఆ స్థాయికి వెళ్లాల్సింది, వెళ్తే తప్ప భగవంతుడి దగ్గరికి వెళ్ళలేము. ఎందుకని ఇక్కడ సంతానం మీద వ్యామోహం ఉంది, లేదా ధనం మీద ఉంది, లేదా పేరు మీద ఉంది, ఏదో ఒకటి వ్యామోహం ఉంది మనకి. అది వదిలితే తప్ప ఇక్కడ ఈ సంసారాన్ని మనం వదలలేం. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై.